हाय फ्रेंड्स प्रभा गल्फ न्यूज़ की स्वागतम ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో మరో విషయం గమనించినట్లయితే అదేంటనగా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలిసిందే గత వీడియోలో కూడా మనం తెలియజేశాం కువైట్లో భారీ వర్షం పడేటట్టుంది మరి ఈ యొక్క వర్షపాతం గురించి కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగింది ఎక్కడెక్కడ ఎంత శాతం నమోదైంది మరి ఏ దారులు ఏమన్నా మూసుకుపోయాయి అన్న విషయాలు గమనిద్దాం ఈ వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో చేయగలరు మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ రోజుటి వాతావరణ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఆదివారం దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షపాతం కొనసాగుతుందని కొన్ని సమయాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వర్షాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతుందని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ కోనాకు తెలిపింది కువైట్ ఎయిర్పోర్ట్ స్టేషన్తో పాటు సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ఉదయం 10 గంటల వరకు 34 మిల్లీమీటర్ల లోతు వర్షపాతం నమోదైంది దేశానికి ఉత్తరాన ఉన్న ఆల్ అబ్దాలీ విషయానికి వస్తే 32 మిల్లీమీటర్లు మరియు జహ్రా 28 మిల్లీమీటర్లు దేశంలోని పశ్చిమాన ఆల్ సల్మి మరియు ఆల్ అదామి 27 మిల్లీమీటర్లు నమోదయ్యాయని డిపార్ట్మెంట్ పేర్కొంది ఇంకా ఆల్ సల్మియాలో 24 మిల్లీమీటర్లు కువైట్ సిటీలో 22 మిల్లీమీటర్లు కైఫాన్లో 21.3 మిల్లీమీటర్లు ఆల్ జాబ్రియాలో 16.5 మిల్లీమీటర్లు ఆల్ రబియాలో 23.85 మిల్లీమీటర్లు మరియు ఆల్ నసీబ్లో 12.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు తెలియజేస్తున్నారు మరి వర్షం బాగానే కురిసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పోతే ఇక మనము రహదారుల విషయంలోకి వచ్చినప్పటికీ ఎలా ఉందనేది పరిస్థితి ఒకసారి గమనిద్దాం రహదారి వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకున్న తరువాత అధిక నీటి మట్టం కారణంగా అధికారులు ఆల్ గజాలి వంతెనను ముందు జాగ్రత్తగా మూసివేశారు ఇది ఇలా ఉండగా దేశంలో అస్థిర వాతావరణం కారణంగా అత్యవసర సందర్భాల్లో తప్ప తమ ఇళ్లను వదిలి వెళ్ళవద్దని అగ్నిమాపక సేవ డైరెక్టరేట్లోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసింది పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ నీటి నిల్వలను ఎదుర్కోవడానికి అనేక వీధుల్లో అత్యవసర బృందాలను పంపింది అంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు ఏదైనా అత్యవసరం తప్ప వేరే విషయాల్లో బయట ఎవరికి రావద్దని ప్రతి ఒక్కరికి అంటే పౌరులకు ప్రవాసులకు ప్రతి ఒక్కరికి అయితే తెలియజేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ముందస్తు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంవత్సరానికి చూడబోతే మంచి వర్షమే కురిసినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రహదారుల్లో బండ్లలో వెళ్ళే వాళ్ళు కూడా డ్రైవర్లు ఎవరైనా కూడా యొక్క టైర్లు అయితే స్లిప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గత వీడియోలో కూడా మనం తెలియజేసాం ట్యూబ్లెస్ టైర్లు హైడ్రాలిక్ స్టీరింగ్ కాబట్టి సడన్ బ్రేక్ వేసినా కూడా స్లిప్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్ కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటారని మన ఛానల్ ద్వారా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం